సూర్యాపేట జిల్లా కోదాడలో ఉద్రిక్తత నెలకొంది. గత 3 రోజులుగా దళిత సంఘాల ఆందోళన కొనసాగుతోంది. కర్ల రాజేష్ మృతదేహంతో నిన్న మధ్యాహ్నం నుంచి నిరసన తెలుపుతున్నాయి దళిత సంఘాలు. కర్ల రాజేష్ మృతదేహంతో రాత్రి కూడా ఆందోళన కొనసాగించాయి. జిల్లా కలెక్టర్ వచ్చి రాజేష్ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దళిత సంఘాల నాయకులు. సీఎంఆర్ఎఫ్ కుంభకోణం కేసులో కర్ల రాజేష్ పై అభియోగం రావడంతో ఈ నెల 6వ తేదీన ఆయన్ను అరెస్ట్ చేశారు చిలుకూరు పోలీసులు. 10వ తేదీన రిమాండ్కు తరలించారు. జైల్లో తీవ్ర అస్వస్థతకు గురైన రాజేష్ ఈ నెల 15న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేష్ను పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని దళిత సంఘాలు, మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజేష్ కుటుంబానికి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇవ్వాలని దళిత సంఘాలు పట్టుబట్టాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దళిత సంఘాలు అసలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? 18 గంటలు అంటే 15వ తారీఖు ఉదయం తెల్లవారుజాము చనిపోయినటువంటి రాజేష్ మృతికి కారణమైనటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి, అంటే 4 రోజుల నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కోదాడలో చోటు చేసి డీసీ ఆఫీస్ ముందు దళిత వెళ్తున్నటువంటి దళిత సంఘాలని పోలీసులు అడ్డుకున్నటువంటి నేపథ్యంలోనే రోడ్డుపైనే ఆ మృతదేహంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నిరసన పొందినటువంటి సంఘాలు కూడా పొందుతారు. కలెక్టర్, జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కూడా వ్యక్తులు చర్యలు తీసుకుంటారు.